ఎవరైతే రాజమణిహారాన్ని ధరింపగలరో వారే యువరాణి. మిగతా వాళ్ళకి ఆ మణిహారం వేసుకుంటే మంటలు వస్తాయి, ఒళ్ళు కాలిపోతుంది, కాలి బూడిదైపోతారు అని అక్కడున్న స్వామీజీ చెప్పి ఉంటారు. అయితే అక్కడ ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది. అయితే ఆ అమ్మాయి ఉపేంద్ర ప్రియురాలు అని చామంతి తెలుసుకొని ఉంటుంది. తర్వాత ప్రేమ్ దగ్గరికి వచ్చి, "బాబు, అక్కడ ఉన్నది మనం అసలైన యువరాణి అనుకున్నాం కదా! అక్కడ ఉన్నది ఉపేంద్ర ప్రియురాలు. ఈవిడ కూడా ఫేకే" అని చామంతి చెప్పి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎలా మనం చాలా నమ్మాం కదా! ఆవిడే యువరాణి అని ప్రేమ్ అంటాడు. ఏదైతేనేం ఇప్పుడు రాజమణిహారం దగ్గర తేలిపోతుందిలే బాబు అని చామంతి చెప్తుంది. చూడమ్మా చామంతి, ఇదిగో ఈ రాజమణిహారాన్ని ముందుగా ఆ అమ్మాయి మెడలో ధరింపచేయి అని స్వామీజీ రాజమణిహారాన్ని చామంతి చేతికి ఇస్తారు. ఇక చామంతి ఆ అమ్మాయి మెడలో వేయగానే కాసేపటికి అబ్బో మంటలు మంటలు అని ఆ అమ్మాయి విలవిల్లాడిపోతూ ఉంటుంది. చెప్పామా చెప్పామా, రోజానే యువరాణి, ఈ అమ్మాయికి కూడా మంటలు వచ్చాయి అంటే తను కూడా ఫేకే, యువరాణి కాదు అని అరుణ్ చాలా సంతోషపడుతూ ఉంటే, అవును ఖచ్చితంగా ఇక రోజానే యువరాణి అని రమాదేవి కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి యువరాణి కాదని తేలిపోయింది. అమ్మ చామంతి, ఇప్పుడు ఆ రాజమణిహారాన్ని రోజా గారి మెడలో ధరింపచేయి అని స్వామీజీ చెప్తారు. ఇక చామంతి రాజమణిహారాన్ని తీసుకొని రోజా దగ్గరికి వస్తుంది. ఖచ్చితంగా రోజానే యువరాణి అని అరుణ్ మరొకసారి చెప్తూ ఉంటే, ఇప్పుడు వదిన గారు వేసుకోగానే తేలిపోతుందిలే అన్నయ్య అని ప్రేమ్ చెప్తాడు. చామంతి ఆ రాజమణిహారాన్ని రోజా మెడలో వేస్తుంది. అప్పటి వరకు రోజా ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి, అది వేసుకుంటే నాకు కూడా మంటలు వస్తాయి కదా, ఇంతకు ముందు కూడా అలాగే వచ్చాయి కదా అని విలవిల్లాడిపోతూ ఏదైతే అది అయిందని మెడలో వేయించేసుకుంటుంది. అలా కాసేపు కళ్ళు మూసుకొని ఉంటుంది. హమ్మయ్య! రోజాకి మంటలు రాలేదు, రోజానే యువరాణి అని అరుణ్, రమాదేవి ఇద్దరు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అయితే కాసేపటికి రోజాకి మంటలు ఎక్కువైపోయి భరించలేక అమ్మో మంటలు మంటలని విలవిల్లాడిపోతూ కేకలు పెడుతూ ఉంటుంది. దాంతో చామంతి, ప్రేమ్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటే అరుణ్, రమాదేవి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. అలా మంటలు రావటంతో రోజా యువరాణి కాదని తేలిపోతుంది.